మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్? నేను భద్రాచలం నుంచి వచ్చాను మేడం. యూట్యూబ్లో చూశాను. 5 డేస్లో స్కూటీ నేర్పిస్తాను అని చెప్పారు. నేను వచ్చి 5 డేస్ అవుతుంది, స్కూటీ వచ్చింది. హాస్టల్లో ఉన్నాను. అంటే 5 డేస్ అనేటప్పటికి మీరు ఫస్ట్ వీడియోస్ చూసినప్పుడు అసలు వచ్చింది అనుకున్నారా? అసలు వస్తుందా రాదా అనుకొని భయం వేసింది. నాకు సైకిల్ కూడా రాదు. ఇక్కడికి వచ్చాక సైకిల్ నేర్పించారు, తర్వాత స్కూటీ నేర్పించారు. 5 డేస్లో బాగుంది రిజల్ట్. నాకు చాలా భయం, ఆ భయాన్ని మేడం తొలగించారు, మంచిగా నేర్పించారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఓకే, అంటే కొత్తగా వచ్చేటప్పుడు భయపడతారు కదా ఎవరైనా కూడా. అసలు ఏ ఊరు అన్నారు మీరు? మాది భద్రాచలం. భద్రాచలం నుంచి వచ్చారా? అంత నమ్మకంతో అసలు ఇక్కడ ఎలా అంత డేర్ చేసి వచ్చారు మీరు? అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఇంటి దగ్గర వాళ్ళు నేర్పించినా కుదరక వచ్చారనేది వేరు. మీరు కొంచెం తక్కువ ఏజ్ కదా, మీకు ఇంట్లో వాళ్ళు నేర్పించి ట్రై చేస్తే వచ్చింది కదా. వాళ్ళే ఉందిలే చిన్నపిల్లలు, వాళ్ళకి ఈజీగానే వచ్చింది అనే ఫీల్ ఉంటుంది ఇక్కడ చూసే వాళ్ళకి కూడా. అయినా మీరు ఎందుకు ఇక్కడికి వచ్చినట్టు? మేము ఎందుకు వచ్చామంటే భయం ఉంది, ఇంటి దగ్గర నేర్చుకోవాలంటే భయం వేసింది. ఇక్కడ మీరు నేర్పించే విధానం బాగా నచ్చింది. సో దానివల్ల నేను ఇక్కడికి వచ్చాను. నాకు చాలా బాగా నచ్చింది. మేడం చాలా బాగా నేర్పించారు. కోపం లేదు, మంచిగా నేర్పిస్తున్నారు, ఓర్పుతో నేర్పిస్తున్నారు. నాకైతే భయం బాగా, నాలో ఉన్న భయం మొత్తం పోయింది. మంచిగా నేర్చుకున్నా. హాస్టల్ ఎలా ఉంది? హాస్టల్ కూడా చాలా బాగుంది. మీకు ఏమైనా లేడీస్కి ఇబ్బందిగా అలాగా? లేడీస్కి ఇబ్బంది ఏమి లేదు, ఫుడ్ బాగుంది, హాస్టల్ కూడా బాగుంది. చాలా 5 డేస్లో వచ్చింది అంటారా? 5 డేస్లో కన్ఫామ్గా వచ్చింది. ఇప్పుడు తినేవారు మీ ఫ్రెండా? తను మా ఫ్రెండ్. ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారు. ఓకే మేడం, మీరే ఊరు? నేను అమలాపురం నుంచి వచ్చాను మేడం. అమలాపురం. ఇక్కడికి వచ్చాక అంటే హాస్టల్లో ఉండి మీరు పరిచయం అయ్యారు. ఓకే. నేను అక్కడ అంటే నేను యూట్యూబ్లో చూశాను. చూసి అంటే అందరూ కూడా మా ఫ్రెండ్స్ అన్నారు ఇది ఫేక్ ఏమో, నువ్వు ఇది అవుతున్నావేమో అనేసి. మా ఫ్రెండ్ ఒక ఆవిడ నాకు లింక్ పెట్టింది, దాన్ని బట్టి చూశాను. చూసి ఏదైనా సరే నేను ఒకసారి వెళ్ళి చూసి అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నాను, వచ్చాను. కానీ వచ్చిన తర్వాత నాకు అసలు సైకిల్ అన్నా, రోడ్డు మీదకి వెళ్ళడం అన్నా, బండి చూస్తే నాకు చాలా భయం వేసేది. ఇప్పుడు ఆ భయం అంటూ ఏమీ లేదు. కానీ మేడంకి, సార్కి ఇప్పుడు సార్ వాళ్ళు ఉన్నారు, మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఏం లేదు. అలా మమ్మల్ని పట్టుకుని కానీ, బండిని పట్టుకుని కానీ అలా నేర్పించే విధానం అయితే ఏమీ లేదు. జెంట్స్కి జెంట్స్, లేడీస్కి లేడీస్. మేడము దగ్గరుండి అన్నీ కూడా చూశారు. మాకు ధైర్యం చెప్పి ఇలా వెళ్ళాలి అని చెప్పేసి చెప్పడంలోనే మాకు మూమెంట్స్. ఓకే, వచ్చిద్దంటారా? దూరం నుంచి వచ్చి వీడియోస్ చూస్తూ చాలా మంది రాలేక ఇది నిజమా కాదా అని భయపడే వాళ్ళకి మీరేం చెప్తారు? మటుకు కన్ఫామ్గా ఎవరైనా సరే నేను వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ డే నాకు సైకిల్ ఇస్తే అమ్మో నేను ఆ సైకిల్ నేను అసలు నాకు వచ్చా, నేను చేయగలనా లేదా అని చెప్పేసి భయపడ్డాను. కానీ ఫస్ట్ డేనే నాకు సైకిల్ వచ్చేసింది. 3 డేస్లో నాకు మొత్తం బండి ఇచ్చినా తోలగలను అని చెప్పి నమ్మకం వచ్చింది. ఇంకా డిఫరెంట్ వెహికల్స్ ఉన్నాయి కదా? అవును, అన్ని కూడా నేను ఆల్రెడీ ట్రై చేస్తాను. ఓకే, రోడ్ మీద నడిపారుగా మీరు? రోడ్ మీద కూడా వెళ్ళాను. ఓకే, ఎలా ఉంది? భయంగా ఉంది? ఏం లేదు, అసలు భయం అంటూ ఏమీ లేదు. మెయిన్ ఏంటంటే బండి చూసి ఫస్ట్ భయపడ్డాం, కానీ ఇప్పుడు అదేం లేదు. ఓకే, అసలు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఇంతమంది నేర్చుకుంటున్నారు, ఎవరైనా నేర్చుకోకుండా మీ ముందు కూడా హాస్టల్లో ఉండి వెళ్ళిపోయారు? ఎవరు కూడా నేర్చుకోకుండా మాత్రం వెళ్ళలేదు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ట్రై చేసి నేర్పించే పంపిస్తున్నారు. 5 డేస్లో కన్ఫర్మ్గా వస్తున్నారు. దూరం నుంచి వచ్చిన అయితే నేనే ఎగ్జాంపుల్. నేను ఆల్రెడీ బండి కొనుక్కున్నాను. మా హస్బెండ్ బండి అమ్మేయండి, నాకు బండి వద్దు బాబాయ్, నాకు భయం వేస్తుంది అన్నారు. కానీ ఏంటంటే ఈరోజు ఇది చూడడం, నేను రావడం, నేను నేర్చుకుని ఈరోజు వెళ్తున్నాను. ఓకే, ఒకసారి మీరు ఎలా నడుపుతున్నారు అనేది. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. ఈ మేడము, ఒక మేడము భద్రాచలం, ఒక మేడము చెప్పారు కదా మీకు వేరే ఊరు నుంచి వచ్చి అలా హాస్టల్స్లో ఉండి వీళ్ళు ఇంకా ఒకరికి ఫ్రెండ్స్ అయ్యారనమాట. మీరు కూడా నడపండి. అలా డ్రైవింగ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా సంతోషంగా. మనకి ఇప్పుడు వాళ్ళు నేర్చుకునే దానికన్నా ఒక వీడియోలో వాళ్ళ ప్రజెంటేషన్ అనేది ఉంటే వాళ్ళని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. లేడీస్కి ఒకరిని చూసి ఒకళ్ళు వాళ్ళే నడిపినప్పుడు మనం నడపలేమా అనే ఫీలింగ్. చూడండి, మేడం కూడా డ్రైవ్ చేస్తారు. ఆ మేడం రౌండ్ వేసేస్తున్నారు. చూడండి, వీళ్ళందరికీ కూడా సైకిల్ రావండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. సైకిల్ రాదని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ టైంలో డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంది. పర్ఫెక్ట్గా చాలా తక్కువ టైంలో
ఈజీ టిప్స్తో మీరు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఆర్కే డ్రైవింగ్ స్కూల్, గుంటూరు. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఆర్కే డ్రైవింగ్ స్కూల్, గుంటూరు. ఈ మేడం వాళ్ళు ఇంత చక్కగా నడుపుతున్నారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటేనే మనం వీడియోస్ చెప్పి వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటుంటారు. థ్యాంక్ యూ.